సముద్రంలో భారత నౌకాదళం గర్జిస్తోంది. తూర్పు సముద్ర అలలపై సింహనాదం చేస్తోంది. విశాఖ వేదికగా ఇండో పెసిఫిక్ రీజియన్లో ఒక కొత్త శక్తి ఉదయిస్తోంది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సాగర్ సిద్ధాంతంతో ప్రాంతీయ భద్రత, సహకారం, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉంది. విశాఖ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఆ విషయాన్ని రుజువు చేసింది. ఇది శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, భారత్పై ప్రపంచ దేశాల విశ్వాసానికి ప్రతీక. విశాఖ తీరం యుద్ధ నౌకల విన్యాసాలతో సాహో అంటుంది. అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో భారత్ తన శక్తిని చాటుకుంటుంది. యునైటెడ్ త్రూ ఓషన్స్ థీమ్తో జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. 70 దేశాలు పాల్గొన్న ఈ ఈవెంట్లో విమాన వాహక నౌకలు గర్జిస్తున్నాయి. సబ్మెరైన్లు నిశ్శబ్ద శక్తిని చాటుతున్నాయి. ఒక్కటేమిటి, సాగర్ జలాల్లో భారత నావికా దళానికి తిరుగులేదని చూపుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026పై ఇవాల్టి రిపోర్టర్ స్పెషల్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వంటి వేదికల ద్వారా భారత్ సహకారానికి నాయకత్వం వహిస్తోంది. అవును, కేవలం యుద్ధ సన్నద్ధత కాదు, ఆసియా దేశాలకు ఏ అవసరం వచ్చినా సేవా సన్నద్ధతలోనూ భారత్ ముందుంది. విపత్తుల సమయంలో భారత నౌకాదళం ముందుగా చేరి రక్షణగా నిలుస్తుంది. ఇది సముద్రం మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తుకు దారి చూపించే నీలి మార్గం. భారతదేశానికి సముద్రంతో సంబంధం కొత్తది కాదు. సింధు నాగరికత కాలం నుంచి చోళుల సముద్ర యాత్రల దాకా ఎన్నో చారిత్రక గాథలకు ఈ సముద్రం సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వమే మన నౌకలు దక్షిణాసియా తీరాలను తాకాయి. భిన్న సంస్కృతులను కలిపి వాణిజ్యాన్ని పెంచి స్నేహవారధులుగా నిలిచాయి. 18వ శతాబ్దంలో రత్నగిరి తీరంలో తొలి నౌకల సమీక్ష జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత 1953లో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన ఫ్లీట్ రివ్యూతో ఈ సంప్రదాయానికి నూతన రూపం లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఫ్లీట్ రివ్యూలు నిర్వహించారు. Naval strength has grown up massive. So it's a proud moment for a veteran and also a citizen, and more that being a Vaijagist, that our Vaijag has got honor to conduct international fleet review successively for 2 consecutive period. It is chala santosham and chala proud moment. తీర ప్రాంతాలను రక్షించాలంటే ఒక్క దేశంతో సాధ్యం కాదు. మానవాళి మనుగడ కోసం దేశాలు కలిసి పనిచేయాల్సిందే. విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లక్ష్యం కూడా ఇదే. ఐఎఫ్ఆర్ రివ్యూ ప్రధాన వేడుకలు 3 రోజులే అయినప్పటికీ మొత్తం 10 రోజుల పాటు విశాఖలో కార్యక్రమాలు జరుగుతాయి. ఫిబ్రవరి 15న మొదలైన ఈ ప్రపంచ దేశాల నౌకాదళ శక్తి ప్రదర్శన ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. ఐఎఫ్ఆర్ తో పాటు మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ మిలాన్ 2026 మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాగర జలాల్లో స్నేహ వారధుల్ని బలోపేతం చేయడం అనే నినాదంతో ఈ మెగా ఈవెంట్ జరిగింది. సముద్రంలో శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు మెరైన్ కమాండర్స్ ప్రస్తుతం చూడొచ్చు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా తమ ప్రదర్శన చేస్తున్నాయి. స్పీడ్ బోట్లలో లయబద్ధంగా అనుకరిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొని
శత్రువులను తుదముట్టించే దిశగా ఆ కమాండోస్ హై స్పీడ్లో వెళ్తున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా బంగాళాఖాతం, దీనంతటికీ కూడా ఇండియన్ నేవీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. భారత రక్షణ వ్యవస్థకు అనుక్షణం నిత్యం కాపు కాస్తూ భారతదేశ ప్రజలకు రక్షణగా నిలుచుంటుంది. 1995లో కేవలం 4 దేశాలతో ప్రారంభమైన మిలాన్ విన్యాసాలు ఇప్పుడు దాదాపు 70 దేశాల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద బహుపాక్షిక నావికాదళ విన్యాసాలలో ఒకటిగా నిలిచింది. మిలాన్ 2026లో సుమారు 4000 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. తీరంలో జరిగిన యుద్ధ విన్యాసాల ద్వారా సముద్రపు దొంగల వేట, విపత్తుల నిర్వహణ, సముద్ర భద్రతపై దేశాల మధ్య ఉమ్మడి వ్యూహాలను రచించారు. అంతేకాదు, ఐఎఫ్ఆర్ మిలాన్ 2026తో పాటు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం, అయాన్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మెగా ఈవెంట్ కు ఒక్కో దేశం ఒక్కోసారి ఆతిథ్యమిస్తుంది. భారత్లో జరగడం ఇది 3వసారి. మొదటిసారి 2001లో జరగగా 2016లో రెండోసారి జరిగింది. 2026లో మూడోసారి జరుగుతున్న ఈ వేడుకలకు వైజాగ్ వేదికైంది. ఈ పెరేడ్లో 71 యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. 54 దేశాల నుంచి 4000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. బాహుబలి యుద్ధ నౌకగా పెరుగంచిన ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఇండియన్ నేవీ శక్తి సామర్థ్యం ప్రదర్శించే యుద్ధ నౌకలు వరుసగా ఉన్నాయి. మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వీటిలో 6 వరుసల్లో 71 నౌకలు మోహరించారు. వాటిలో 19 విదేశీ యుద్ధ నౌకలు ఉన్నాయి. వాటికి ధీటుగా మన భారతదేశ యుద్ధ నౌకలు కూడా నావికాదళానికి చెందినవి ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది సముద్రంపై తేలియాడే ఒక నావికాదళ స్థావరం. అది దాని తర్వాత ఐఎన్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ కూడా ఉంది. అలాగే ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఢిల్లీతో పాటు విశాఖ పేరుతో ఉన్న ఐఎన్ఎస్ విశాఖ ఉంది. అలాగే ఐఎన్ఎస్ శివాలిక్, అర్నాల, బ్రహ్మపుత్ర యుద్ధ నౌకలు కూడా వరుసగా మోహరించారు. ఇవన్నీ కూడా భారతదేశ నావికాదళ శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించే విధంగా ప్రత్యక్షంగా సముద్రంలో లంగరు వేసుకున్నాయి. 18వ తేదీన జరిగిన ఫ్లీట్ రివ్యూకి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ సుమేధలో ప్రయాణిస్తూ యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మార్కోస్ హెలికాప్టర్ల నుంచి సముద్రంలోకి దిగే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రిగ్ పేల్చివేత, యుద్ధ విమానాల నుంచి శత్రువులపైకి బాంబులు జారవిడిచే ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. ఫిబ్రవరి 19న ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్, నౌకాదళ విన్యాసాలు సాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ దేశాల నౌకాదళాల కవాతు విశేషంగా ఆకట్టుకుంది. స్నేహపూర్వక దేశాల నౌకాదళాలు కలిసి నౌకలు, విమానాలు, సైనిక బలాన్ని ప్రదర్శించాయి. 20వ తేదీన అయాన్స్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్ జరిగింది. నౌకాదళ సహకారం, భద్రత, సముద్ర వ్యూహాలపై ఇందులో పాల్గొంటున్న దేశాల మధ్య చర్చలు జరిగాయి. హిందూ మహాసముద్ర తీర దేశాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో సముద్ర భద్రత, పరస్పర సహకారం వంటి అంశాలు చర్చకొచ్చాయి. శత్రు దేశాలతో వచ్చే సమస్యలు, నేచురల్ డిజాస్టర్ రెస్క్యూ, సమాచార మార్పిడిపైన చర్చించారు. వీటి ద్వారా ప్రపంచ శాంతి, సముద్ర భద్రతకు కొత్త దారులు వేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖకు ఉన్న ప్రత్యేకతలే దేశ రక్షణలో కీలకంగా నిలిచేలా చేస్తున్నాయి. విశాఖ చాలా విభిన్నమైనది. ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి, విశాలమైన సముద్రం ఒకవైపు, మధ్యలో ఈ నగరం. అందుకే ఈ నగరాన్ని బౌల్ సిటీగా అభివర్ణిస్తారు. అందుకే తూర్పు తీరానికి విశాఖ మణిహారంగా నిలుస్తుందని అంటుంటారు. వివిధ దేశాల నౌకాశక్తిని ప్రపంచానికి చూపించే వేదిక మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఈ సంయుక్త విన్యాసాలు దోహదం చేస్తున్నాయి.
దీని ద్వారా సముద్రంలో సంయుక్తంగా పనిచేసే సామర్థ్యం మెరుగవుతుంది. ఇది రక్షణ శక్తి ప్రదర్శనతో పాటు దౌత్య సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తాయని రక్షణ రంగ నిపుణుల మాట. IFR మిలన్లో లార్జ్ నంబర్ ఆఫ్ ఫారెన్ నేవల్ షిప్స్ అండ్ దేర్ కాంటిజెంట్స్ పార్టిసిపేట్ చేశారు. మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇంపార్టెన్స్ ఎందుకుంటుందంటే మన నేషన్ పాలసీ లుక్ ఈస్ట్ పాలసీతో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇంపార్టెన్స్ అంత పెరుగుతుంది. మన IFR మోటో ఫ్రెండ్షిప్ త్రూ ఓషన్స్ మనం సాధించాం. ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకచోట చేరి తమ సామర్థ్యం సాంకేతికతను ప్రదర్శించే అతిపెద్ద ఈవెంట్ ఇది. త్రివిధ దళాల అధిపతి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట ఇండియన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేశాయి. ఈసారి IFRలో విమాన వాహక నౌక INS విక్రాంత్, INS విక్రమాదిత్య వంటి వాహక నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు, యుద్ధ ట్యాంకర్లు, డార్నియర్, హాక్, MiG-29, హాక్ ఫైటర్ జెట్ల విన్యాసాలు భారత శక్తిని చాటుతున్నాయి. 70 దేశాలను ఏకం చేసిన వైజాగ్ ఫ్లీట్ రివ్యూ గ్లోబల్ మారిటైమ్ లీడర్గా భారత్ తడాఖాను ప్రపంచానికి చాటింది. మెజెస్టిక్ ప్రజెన్స్ ఉంది భారతదేశాన్ని కాదని చెప్పేసి ఏది వెళ్ళే పరిస్థితి కాదని. అక్కడున్న కొన్ని స్ట్రైట్స్ అని ఉన్నాయి, మలక్కా ఇలాంటి స్ట్రైట్స్లోకి వెళ్ళాలంటే భారతదేశాన్ని దాటే వెళ్ళాలి. సో భారతదేశానికి లాంగ్ ప్రజెన్స్, మీరు కలకటా నుంచి కేప్ కామరన్ దాకా పెద్ద ప్రజెన్స్ ఉంది. సో అందుకనే మనమే ముఖద్వారం. మనం బ్లాక్ చేసామంటే ఎవరు వెళ్ళడానికి లేదు అక్కడ మామూలుగా. ఓకే, మనం మిజైల్ టెస్ట్ చేస్తున్నా సరే అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి అటు ఇటు. ఓకే, సో అలాగా కీలకమైనటువంటి ప్రాంతం, భారతదేశ ఆక్యుపై చేసుకున్న ప్రాంతం కీలకమైన, మిలిటరీలీ చాలా సెన్సిటివ్ జోన్ అది. నిఘా విమానం P-8I, ధ్రువ్, సీ కింగ్, కమోవ్ హెలికాప్టర్లు తూర్పు సముద్రంలో గర్జించాయి. చేతక్ హెలికాప్టర్ల రెస్క్యూ ఆపరేషన్, తీరంపై శత్రు మూకలపై దాడి వంటి అంశాలు సముందర్ కా సికిందర్ భారత్ అన్న విషయాన్ని రుజువు చేశాయి. చాలా చక్కగా ఈ ఎక్సర్సైజ్ అయ్యాయి. ఈ ఎక్సర్సైజెస్ వల్ల టార్గెట్ని ఎలా కొట్టాలి అన్నది తెలుస్తుంది. ఆ తర్వాత అర్ధరాత్రి అయినా సోల్జర్ కానీ సైలర్ కానీ ఉన్న పాళాన్ని ఎలాగుంటే అలాగా ఇమ్మీడియట్గా గన్ దగ్గరికి వెళ్ళి అటాక్ పొజిషన్లో తయారుగా ఉండే చతురత ఉన్నవాళ్ళు మన డిఫెన్స్ వాళ్ళు. మన వాళ్ళు రేపు ఫస్ట్ పొజిషన్కి రావడంలో పెద్ద కష్టం లేదు. భారత నౌకాదళ ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లు, పారాషూట్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. ఆ తర్వాత నౌకాదళ బ్యాండ్, లేజర్ షోలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. యుద్ధ సమయంలో పాకిస్తాన్ జలాంతర్గామి PNS ఘాజీని పంపింది. అయితే విశాఖ తీరంలోని INS రాజ్పుత్ దాన్ని గుర్తించి ఘాజీ జలాంతర్గామిని జల సమాధి అయ్యేలా చేసింది. అప్పుడా సబ్మెరైన్లో 93 మంది పాక్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి తూర్పు తీరానికి విశాఖ రక్షణ కవచంగా నిలుస్తూనే ఉంది. ఇప్పుడు సీ చేంజ్ ఉంది, strength wise, technology wise and progress wise. Now we are the real great protector of the sea coastal line and our enemies at sea. But now we are a great navy. That being a veteran, I am very, very proud of my navy and my naval force. దేశంలో భౌగోళికంగా అతిపెద్దది విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళమే. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రంలో సగభాగానికి ఈ దళమే బాధ్యత వహిస్తోంది. తూర్పు నౌకాదళంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అణు జలాంతర్గాములు, యుద్ధ విమానాలతో పాటు నేవల్ ఎయిర్ స్టేషన్లున్నాయి. వీటిలో నిఘా విమానాలు పనిచేస్తున్నాయి. విశాఖ
సహజ ఓడరేవు ప్రాముఖ్యతను గుర్తించడంతో నౌకల సంఖ్యతో పాటు నగరం కూడా ఎదుగుతూ వచ్చింది. 1968లో తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖని ఒక తీర ప్రాంత పట్టణం నుండి ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చడంలో ఇది ఒక కీలకమైన మలుపు. ఎనీ ప్రాబ్లమ్ సేలింగ్ వెళ్ళినప్పుడు ఆఫీసర్స్ కానీ మెన్కి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వి ఆల్ కమ్ టుగెదర్ అండ్ దెన్ సాల్వ్ దట్. వీటన్నిటితోటి అందరు కొత్తగా వచ్చిన లేడీస్ని కూడా వాళ్ళ ఐక్యూ లెవెల్ అది పెంచి దేశానికి ఎంతో వి మేక్ దెమ్ స్టాండ్ ఇండిపెండెంట్లీ. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మరిన్ని అధునాతన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారత్ అభివృద్ధి చేస్తోంది. 2035 నాటికి 200 కంటే ఎక్కువ నౌకల సముదాయాన్ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మ్యారిటైమ్ వరల్డ్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ వరల్డ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మనం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే సీస్ ఆఫ్టర్ యూ మూవ్ అవే ఇట్ ఈస్ కాల్డ్ కామన్ గుడ్స్. ఏంటంటే ఏ రాష్ట్రంకి దానిపైన హక్కు లేదు. ఇంటర్నేషనల్ లాస్ ఆ సీస్ అంతా ఎలాగా ఉండాలి దేశాలు అన్నీ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మ్యారిటైమ్ మన ట్రేడ్ చక్కగా అవ్వాలి అంటే దానికోసం మ్యారిటైమ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. విశాఖపట్నం కేవలం ఒక నౌకాదళ స్థావరమే కాదు, ఇది భారత తూర్పు సముద్ర ముఖద్వారం. తూర్పు సముద్ర సరిహద్దులను కాపాడుతున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ వ్యూహాత్మకంగా ఇండో పెసిఫిక్ రీజియన్లో కీలక పాత్ర పోషిస్తోంది. మన ఇండియన్ ఓషన్ చాలా వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్గా. ఎందుకంటే మన ఇండియన్ ఓషన్లో మేజర్ ట్రేడ్, particularly ocean trade, is going through this Indian Ocean. 90% of our sea trade, and particularly the oil and energy, all fuels, they travel to this. ఇండో పెసిఫిక్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. మలక్కా జలసంధి నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ప్రపంచ వాణిజ్య నౌకలు ప్రయాణించే మార్గాల్లో భారత్ బాధ్యతాయుత రక్షకుడిగా వ్యవహరిస్తోంది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత్ ఒక స్టెబిలైజింగ్ పవర్ గా ఎదుగుతోంది. Even as the world navigates geostrategic flux and growing uncertainty in the global maritime commons, India and the Indian Navy remain firmly committed to working with partner nations to keep the seas safe, secure and open for all. భారత్ సముద్రాలు సరిహద్దులుగా ఉన్న దేశం కాదు, మహాసాగరానికి నాయకత్వం వహిస్తున్న దేశం. అందుకే కలిసొస్తున్న మిత్ర దేశాలతో భారత్ తన బాధ్యతను నెరవేరుస్తోంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఫ్లీట్ రివ్యూ కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, ఇది విశ్వాసం, పారదర్శకత, భాగస్వామ్యానికి సంకేతం. నౌకాదళాల మధ్య సమన్వయం, స్నేహపూర్వక బంధాల బలోపేతం, ఇది మిలన్ లక్ష్యం. విశ్వ నౌకల పండుగకు నాయకత్వం వహిస్తున్న ఇండియన్ నేవీ సంద్రాలు సరిహద్దులు కలిగిన దేశాలతో కలిసి సాగుతూనే శత్రుదేశాల గుండెల్లో సమర భేరీ మోగించేలా చేస్తుంది. విశాఖ తీరాన జరుగుతున్న మిలన్ 2026 విన్యాసాల కెరటం ఇండో పసిఫిక్స్ అంతటా విస్తరించబోతోంది. ఇది ఇవాల్టి రిపోర్టర్ స్పెషల్. కెమెరా పర్సన్ బాబు భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.